తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఒకంత నిరాశ కలిగే అవకాశం కనపడుతోంది. తరువాత కుటుంబ సౌఖ్యము, కళత్ర సౌఖ్యము కనపడుతోంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైనా సరే సక్సెస్ని సాధించే అవకాశము, అనుకూలతలు ఈరోజు మీకు కనపడుతున్నాయి. పెద్దల ఆదరణ, సోదరుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మీకు ఒకంత సానుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు ఒడిదుడుకులకు దూరంగా ఉండి ఈరోజు మీకు మంచి శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. వ్యాపార విస్తరణ చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈరోజు మంచి రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కూడా, అంటే మీరు అనుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం కనపడుతోంది. కొత్త ప్యాకేజ్తో, మీరు అనుకున్న ప్యాకేజీతో ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంది. తర్వాత రాజకీయవేత్తలకు, వైద్యులకు సమస్యలు తీరిపోయి ఒకంత మనశ్శాంతి కలిగే అవకాశం కనపడుతోంది. చిత్ర పరిశ్రమ వారు కొంత ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక ఈరోజు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మహిళలకు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అనారోగ్య సూచన కనపడుతోంది. ఇతరత్ర అన్ని రకాలుగా బాగుంది. మీరు ఆరోగ్యం పట్ల ఈరోజు శ్రద్ధ వహించండి. మీకు అనుకూలమైన రంగు ఎరుపు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలము, నలుపు. కాబట్టి ఈ ప్రతికూలత కలిగించే రంగు వస్త్రాలను మీరు ధరించి ఏ పని మీద మీరు వెళ్ళకపోవడమే ఈరోజు చెప్పదగిన సూచన. మీరు చేయవలసిన పరిహారము నవగ్రహ ఆలయాల చుట్టూ తిరగడం కానీ, నవగ్రహ ఆలయ దర్శనం కానీ చేసుకోండి. అమ్మవారి ఆలయాలలో ఏ ఆలయాన్నైనా దర్శించి అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మిత్రులతో సఖ్యత, ఆకస్మిక ప్రయాణాలు, నూతన పరిచయాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, కుటుంబంలో చక్కని శుభకార్యాలు జరుగుతాయి. చక్కని అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. శుభవార్తలు వినడము, ఇంటా బయట గౌరవప్రదంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్వల్ప మార్పులు చేయవలసిన అవసరం కనపడుతోంది. పనుల యందు ఆలస్యం కనపడుతోంది. ఏ పని చేద్దామన్నా పోస్ట్పోన్మెంట్ ఉంటుందన్నమాట. అది మాత్రం చేయకండి. ఆదాయ వృద్ధి ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం ఈరోజు. తరువాత ఇంటా బయట కొంతమందికి వారి యొక్క సలహాల వల్ల ప్రమాదాల్లోనూ చిక్కుల్లోనూ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఎవరికి ఎటువంటి సలహాలను ఇవ్వకండి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కనుక చేసినట్టయితే అవి ఆగిపోయే ప్రయత్నం కనపడుతోంది. కాబట్టి ఆ దిశగా ఈరోజు ప్రయత్నం చేయకండి. కోర్టు కేసులు మీకు కొంచెం ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఇందాక అనుకున్నట్టుగా కొన్ని చిక్కులు, సమన్వయ ధోరణి మీరు అవలంబించవలసిందే, తప్పదు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు కూడా అంచనాలలో పొరపాట్లు, మీరు ఆశించిన దానికన్నా రివర్స్లో అంటే ప్రతికూలంగా జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. మహిళలు, కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న వైరాలు అంటే మాట పట్టింపుల వల్ల మీ కుటుంబంలో కొంచెం ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ఉన్న మహిళలు జాగ్రత్తగా ఉండండి. ఇతర రంగాల్లో ఉండే మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని రకాలుగా వారికి చక్కగా ఉంటుంది. తరువాత మీకు అనుకూలించే రంగులు నీలము, పసుపు, తెలుపు రంగులు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నలుపు, ఆకుపచ్చ. కాబట్టి మీరు ఆ రంగు వస్త్రాలను ధరించి ఎటువంటి ప్రయత్నాలను చేయకపోవడమే చెప్పదగిన సూచన. మీరు చేయవలసిన స్తోత్ర పారాయణ, అంగారక స్తోత్ర పారాయణ చేస్తూ నవగ్రహ ఆలయాలను కనుక దర్శించినట్టయితే సానుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను వినే అవకాశం కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి, బంధుమిత్రుల దగ్గర నుంచి, మీ రంగాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మంచి శుభవార్తను వినే అవకాశం కనబడుతోంది. మాతృసుఖము, మాతృస్థానం నుంచి అంటే అమ్మ తరపు వారి నుంచి మీకు ఆస్తి కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. ధన ధాన్య వృద్ధి కనపడుతోంది. ప్రారంభించిన ఏ పనైనా సరే సక్సెస్ సాధించుకునే అవకాశం కనపడుతోంది. పెద్దల యొక్క సహాయ సహకారాలతో, వారి యొక్క నైపుణ్యంతో మీరు ప్రతి పని ఈరోజు చక్కబెట్టవలసిన అవసరం ఏర్పడుతోంది. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకండి. వ్యాపారమందు, వ్యవసాయ, విద్య, సాంకేతిక, కళారంగాల వారికి చాలా అనుకూలమైన రోజు ఈ రోజు. విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు.
తల్లికి అనారోగ్య సూచన ఒకంత కనబడుతోంది కాబట్టి తల్లి ఆరోగ్యం పట్ల మీరు ఈరోజు తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. దైవ దర్శనం చేసుకోండి. దైవ కార్యాలు నిర్వహిస్తారు. తద్వారా మీకు కొంత ఆటంకాలు తీరి మంచి మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన సూచన హనుమాన్ చాలీసా కనుక చేసినట్టయితే మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. మీకు అనుకూలించే రంగులు కాఫీ రంగు, బంగారు వర్ణం రంగు. ఈ 2 రంగులు మీకు అనుకూలతను ఇస్తాయి. మీకు ప్రతికూలత రంగు నలుపు రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాలను ధరించి మీరు ఎటువంటి కీలకమైన పనిని చేపట్టకండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక దైవ సంబంధిత కార్యక్రమాలలో ఆసక్తి ఉంటుంది. ప్రయాణం చేస్తారు. ప్రయాణాలలో మంచి లాభాలు పొందుతారు. మిత్ర లాభం ఉంటుంది. గౌరవ అభిమానాలు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. చేసే ప్రయత్నాలు ఈరోజు ఏ పని చేసినా కానీ మీకు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈరోజు నిరభ్యంతరంగా మీరు ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో సానుకూలత ఉంటుంది. క్రయ విక్రయాదులందు రాజకీయ రంగాల వాళ్ళకి చాలా అనుకూలమైన రోజు ఈరోజు. బంధుమిత్రుల యొక్క సహకారం కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేసే వారికి ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితము గోచరిస్తోంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి చాలా చక్కని అనువైన కాలము. మీకు అనుకూలించే రంగులు కాఫీ రంగు, ఆకుపచ్చ. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నలుపు రంగు కాబట్టి ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు ప్రతికూలత కలిగించే రంగును ధరించకుండా వెళ్ళినట్టయితే కనుక మీకు సానుకూలమైన ఫలితాలు ఎదురవుతాయి. దీనితో పాటుగా మీకు చెప్పదగిన దైవారాధన నవగ్రహ ఆలయంలో దర్శించటము, ఆలయ ప్రదక్షిణ కనుక చేసినట్టయితే మీకు మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే.